హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామా కిచెన్. ఈరోజు మన కిచెన్లో రవ్వ దోశ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాము. రవ్వ దోశ క్రిస్పీగా ప్యాన్ కత్తుకోకుండా రావాలంటే ఏం చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఎప్పుడు తినే దోశ మీకు బోర్ కొట్టినప్పుడు విధంగా రవ్వతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్లో 1 కప్పు వరకు సూజీని తీసుకోండి. బొంబాయి రవ్వ, అదేనండి ఉప్మా రవ్వని తీసుకోండి. అందులో 1 కప్పు రవ్వకు 3/4 కప్పు, అంటే 1 కప్పు కంటే కొంచెం తక్కువ బియ్యం పిండిని తీసుకొని వేరొక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు పుల్లటి పెరుగుని తీసుకోండి. పెరుగు పుల్లగా ఉంటే దోశ టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని బాగా బీట్ చేసేసుకొని రవ్వ వేసుకున్న బౌల్లో వేసేసుకోండి. ఇందులో కొన్ని వాటర్, అంటే 2 కప్స్ వరకు వాటర్ వేసుకోండి. ఇందాక మనము ఏ కప్తోనైతే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత మళ్ళీ 1 కప్పు, చూడండి మళ్ళీ 1 కప్పు వేస్తున్నాను, తర్వాత 1/2 కప్పు వేస్తున్నాను. అంటే 1 కప్పు సూజీకి 1 కప్పు రవ్వకి 3.5 కప్పుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీకు దోశ కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన 1 ఆనియన్ వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. 1/4 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. కలిపేసుకొని 1 హాఫ్ అన్ అవర్ వరకు దీనికి రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు మనం కొబ్బరి చట్నీ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాము. రవ్వ దోశకి కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకోండి. అందులో 2 నుండి 3 పచ్చిమిర్చిలు, 1 చిన్న అల్లం ముక్క, 4 నుండి 5 పుదీనాకులు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, రుచికి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ వరకు లెమన్ వేసుకోండి. లెమన్ లేకపోతే 1 చిన్న చింతపండు ముక్కను వేసుకొని మిక్సీ పట్టుకోండి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు పోపు కొరకు ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులను వేసుకొని అందులో కరివేపాకు, ఎండుమిర్చిని వేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చట్నీలోకి వేసుకోండి. అంతే, కొబ్బరి చట్నీ రెడీ అండి. ఈ చట్నీ అన్నిట్లో కూడా, అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది. పూరీలోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా కానీ, వడలోకైనా కానీ అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దోశ వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆనియన్తో ఈ విధంగా అంతటా స్ప్రెడ్ చేసుకోండి. ఆనియన్తో స్ప్రెడ్ చేయడం వల్ల దోశ అతుక్కోదు. తర్వాత బ్యాటర్ని ఒకసారి బాగా కలపండి. కలపకపోతే రవ్వ కిందికి అలానే ఉండిపోతుంది. తర్వాత ఈ విధంగా స్టవ్ని మాత్రం దోశ వేసినప్పటి నుండి దోశ కాలేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచాలి. అదేవిధంగా ఈ దోశ కాలడానికి టైం పడుతుందండి. మామూలు దోశలాగా త్వరగా కాలదు. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఈ దోశను కాల్చుకోండి. ఒక సైడు దోశ పెద్దగా వేసుకుంటే ఒక సైడ్ సరిగ్గా కాలకపోతే ప్యాన్ కొంచెం అడ్జస్ట్ చేస్తూ ఈవెన్గా కాల్చుకోండి. ఇప్పుడు దోశను ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆనియన్తో మొత్తం విధంగా స్ప్రెడ్ చేయండి. తర్వాత బాగా వేడెక్కిన తర్వాత ప్యాన్ని పట్టేసుకొని 1 సైడ్ బెండ్ చేయండి. బెండ్ చేసి బ్యాటర్ని వేసారంటే అంతటా ఈవెన్గా బ్యాటర్ మొత్తం ఈవెన్గా వస్తుంది. తర్వాత ఆయిల్ వేసుకొని కాల్చుకోండి. అంతే, రవ్వ దోశ రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏ విధంగా కురిందో కామెంట్ రూపంలో తెలపండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.